ఈ జీవితాలు మా జీవితాలు రోడ్డు ఎక్కిపోతున్నాయి. మాకు ఉద్యోగాలు ఇవ్వాలి, నిర్వాసితులకి ఉద్యోగాలు లేవు. ఉద్యోగాలు లేకపోయింది కాకుండా మా కూలి పని కూడా మమ్మల్ని తీసేస్తాం, రోడ్డు ఎక్కించాడు. కూలి పని కూడా లేదు. ఆ కూలి పని కూడా 50 సంవత్సరాలు వచ్చిన వాడికి మెడికల్ అని వాళ్ళు రోడ్డు ఎక్కిస్తే 30 సంవత్సరాలు పని చేసిన వాళ్ళు అది ఏమైపోతాడు? ఆడ బెల్లంబలలో ఏమైపోతుంది? ఆడ బతుకుని నాశనం చేస్తారు. ఓకే, అందరికీ నమస్తే. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో వైజాగ్ స్టీల్ ప్లాంట్ మనకు రావడం జరిగింది. భూములు ఇచ్చిన ఉక్కు నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో 50 సంవత్సరాలు పూర్తయిన భూములు ఇచ్చిన ఉక్కు నిర్వాసితులకి ఎటువంటి పరిష్కారం కూడా జరగలేదు. అంతేకాకుండా 32,000 ఎకరాల భూమి స్వాధీనం, 64 గ్రామాల ఆర్తనాదాలు, 3 తరాలుగా మారిన బ్రతుకులు, అది విశాఖ ఉక్కు గుండు చప్పుడు అనమాట. సో అలాంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం మనం ఈరోజు మాట్లాడుతున్నాం. సో ఈ విషయాన్ని మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా ఈ విషయాన్ని తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మన ఫ్యాషన్ కంటెంట్ కదా, ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్ ఇటువంటి కంటెంట్ కదా. సో ఈ వీడియో ఎందుకు చేస్తున్నాం అంటే తెలుగువాడి ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది కాబట్టి ఈ వీడియో నేను చేయడం జరుగుతుంది. సో చుట్టుపక్కల పరిశ్రమలో ఏమైనా ఒక చిన్న ప్రాబ్లం వస్తే దానికోసం మనం తెలుసుకోవాలి, దాని మీద మనం నిలబడాలి. సో వీడియో పెట్టగానే అందరికీ తెలిసిపోయేది అవుతుంది అని అనుకుంటున్నావేమో, బట్ నేను ఎందుకు ఈ వీడియో చేశాను అంటే ఈరోజు నా వాయిస్ 0.01% కావచ్చు, కానీ మనమంతా కలిస్తే మన వాయిస్ యొక్క వాల్యూమ్ పెరుగుతుంది. ఎప్పుడైనా కొత్తగా మన ఛానల్కి వచ్చుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్లో సేవ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ అని ఖచ్చితంగా మెన్షన్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. సడన్గా ఇప్పుడు కేంద్రం నుంచి ఒక నోటీస్ వచ్చిందంట. ఏంటి? 2,500 మంది కార్మికులు తీసేయాలని నోటీస్ వచ్చిందంట. సో ఈ నోటీస్ రావడానికి గల కారణం ఏంటి? ఇప్పుడు 5,500 మంది తీయడం కాదు, 5,500 కుటుంబాలు ఈరోజు రోడ్డు మీద పడిపోతున్నాయని అక్కడున్న కార్మికులు అందరూ తెలియజేస్తున్నారు, వాళ్ళ నిరసనలు తెలియజేస్తున్నారు. సో అవేంటి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సెంటర్ ప్లాంట్ ఎస్ఎంఎస్ లో రాత్రింబవలు ఈట్లోనే ప్రాణాలు తెగించి పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు అన్యాయంగా తీస్తామంటే చూస్తూ ఊరుకోము. అన్ని కార్మిక సంఘాలు రేపటి నుంచి ఒక్క కార్మికులు కూడా లోపలికి వెళ్ళకుండా ఉంటే 2 రోజుల్లో కేంద్ర ప్రభుత్వం యాజమాన్యం దిగొచ్చి మన సమస్య పరిష్కరిస్తారు. మేము లేబర్ కమిటీ ఒకటే చెప్పాము, ఎవరైతే తీశారో 2,000 మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని కూడా మీరు విధుల్లో పెట్టుకోవాలి. ఒక కండిషన్. 2, ఇక నుంచి ఎవరిని కూడా తీయడానికి వీలు లేదు. రెండో కండిషన్ ఎవరు కూడా మెడికల్ హాస్పిటల్ అని చెప్పి టెస్టులు పెట్టడం వీల్లేదని చెప్పి లేబర్ కమిషన్ నుంచి చెప్పడం జరిగింది. మిత్రులారా, కేంద్ర ప్రభుత్వం ఏదైతే చెప్పిందో వారు అడుగుజాడల్లోనే వాళ్ళు ఉండిపోయారు. దాని నుంచి మీరు బయటికి రండి అని చెప్పేసి మనం చాలా చెప్పాం అన్నమాట. ఇవాళ రీఇన్వెస్ట్మెంట్ అని చెప్పి విశాఖ ఉక్కు కర్మాగారానికి 11,500 కోట్ల రూపాయలు పాత అప్పులు తీర్చడానికి చేతితో ఇచ్చి ఆ చేతిలో బ్యాంకులు కట్టేశారు. మరి ఆ ప్యాకేజీలో భాగమే 5,000 మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని 1 సంవత్సరం కాలంలో పూర్తిగా తగ్గించారు. పెర్మనెంట్ కార్మికులు 2,500 మందిని ఇంటికి పంపాలని చెప్పేసి నిర్ణయం జరిగిందని చెప్పేసి ఈ రోజు ప్రకటన చేసి ఆ ప్రకటనకు అనుగుణంగానే మన మీద దాడి చేస్తున్నారు అనమాట. 5,600 మందిని తీసేస్తేనే మేము ప్యాకేజీ ఇస్తామని చెప్పి శాతం అయితే 5,600 మందిలో ఇప్పటికీ 1,670 మందిని తీశారు. మిగతా మరి ఇప్పుడు వచ్చే ఈ నెల మొత్తం ఉన్నది చేస్తామని చెప్పి చెప్తున్నారు. మనం ఇక్కడికి వచ్చిన కార్మికులందరికీ చెప్పాల్సింది ఏమిటంటే ఈ రోజు కార్మికులు తీయడానికి కానీ మనం అంగీకరిస్తే నా ముందు మాట్లాడే మన నాయకులందరూ చెప్పారు, అత్యధిక మంది భయపడి డ్యూటీకి వెళ్తున్న వాళ్ళు ఎవరు కూడా మేము డ్యూటీ చేద్దామని పట్టుదలకి వెళ్తున్నా ఒక్కళ్ళు కూడా. ఎందుకు వెళ్తున్నారు? కాంట్రాక్ట్ తీసేస్తానని ఈ బెదిరింపులకి భయపడి ఈ ఉన్న ఉపాధి కూడా పోతే బతకడం ఎలాగని చెప్పని భయంతో వెళ్తున్నారు తప్ప ఏదో ద్రోహం చేస్తామని కాదు.
అందుకని మనం చెప్పాల్సింది ఏమిటంటే మన ఇళ్ళ చుట్టూనే, మన వీధిలోనే, మన ఊళ్ళోనే భయపడి ఎవరైతే డ్యూటీలకు వెళ్తున్నారో వాళ్ళందరికీ మనం చెప్పాలి, బాబు మేము ఈ రోజు రోడ్డు పడ్డాం, రేపు మీరు పడతారు. పని చేసిన మా పేరు ఈ రోజు మీ పేరు లేకపోవచ్చు, ఈ రోజు లేని వాళ్ళ పేరు రేపు ఆదమే గ్యారంటీ. ఒక సైట్ లో చెప్తున్నారు, వాళ్ళ కాంట్రాక్టర్ ఫోన్ చేశాడు వాళ్ళ పొద్దున్నే, మరి మీరు కానీ రాకపోతే ఇదే లాస్ట్ రోజు ఆదివారం అయినా నువ్వు డ్యూటీకి వచ్చాయి, లేకపోతే మీ పేరు తీసేస్తానని చెప్పన్నాడట. మన సోదరుడు చెప్పాడట, మేము 10,000 మంది ఉన్నాం, మా 10,000 మందిలో ఎవరిని తీసేయను, మాకు 2,400 తీసేయను అని నువ్వు హామీ ఇస్తే మేము ఇప్పుడే వచ్చేస్తామని అన్నారట. కాంట్రా సమావేశం పెట్టి అఖిల పక్ష కాంగ్రెస్ సంఘం సంవత్సరంలో నిర్ణయం చేస్తాం. ప్రస్తుతానికి రేపు ఉదయం 8 గంటలకు ఎట్మిపల్లిలో ధర్నా 12 ఎంప్లాయీస్ నాయకత్వంలో అట్లా కరపత్రం రాబోతుంది. కాబట్టి మీరు ఒక్కరే కాదు, మీరు మా తమ్ముళ్ళు అంటే మీతో మేము మీరు కలిపి కుటుంబం కలిపి పనిచేస్తా ఉన్నాం. కాబట్టి ఉత్పత్తి వస్తా ఉంది. మీరు మేము కలిసి పోరాటాలు చేసాం, మీరు మేము కలిసి ప్లాంట్ ప్రైవేట్ అడ్డుకున్నాం, మీరు మేము కలిసి మీకు సమస్య వచ్చాడు మేము మా కాదు మీరు కలిసి పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ ప్రయత్నిస్తున్నారు. మనకు పోరాటం కొత్త కాదు. కాంగ్రెస్ మాత్రం కార్మికుల విధానం కోసం ఎంతటి పోరాటం సిద్ధంగా ఈ సభకు తెలియజేస్తున్నాం. ఏ ఒక కార్మికులు కూడా ఎట్టి పరిస్థితుల్లో స్టీల్ ప్లాంట్కి వెళ్ళమని చెప్పి అందరూ సందర్భం పాల్గొనడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైతే ఇంకా ఆ ప్రయత్నాలు కాదని సందర్భంలో పాల్గొనకుండా డ్యూటీలు చేస్తుంటే వాళ్ళందరినీ మీరందరూ కూడా అడ్డుకోవాల్సిన సమయం ఆశీర్వదింది. రేపు సోమవారం ఆర్ఎల్సీ మీటింగ్ 11 గంటలకి నాయకులు వెళ్తారు. అక్కడ చర్చల్లో కానీ మనకు అనుకూలంగా కానీ రాలేనారు అయితే మనందరం కూడా ఇలా చూస్తూ ఇలా ఉన్నాము. అయితే ఎక్మిన్ బిల్డింగ్ ముట్టడా, లేకపోతే పాలక యోజనలు ముట్టడా, లేకపోతే మన ఆవిడ దుఃఖందిన ఏదైనా నిర్ణయాలు చేసుకుని ఆ నిర్ణయాలకి కార్మికులందరూ కట్టుబడి ఉంటారని తెలియజేస్తున్నాం. ఓకే గైస్, చూసారు కదా. ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. Our Vizag, our steel plant, our past, our present, and it will be future also. Steel plant is not a political and politician asset. It is our asset. It is our responsibility to save our steel plant.